హేమా, రేపు ప్రాజెక్ట్ పని మీద ఇద్దరం ఫీల్డ్కి వెళ్ళాలి. 8 గంటలకంతా రెడీగా ఉండు. నా కార్లో తీసుకెళ్తాను. ఓకే బాయ్. అమ్మా అమ్మా, రేపు వాళ్ళిద్దరూ కారెక్కి ఫీల్డ్కి వెళ్తే ఏమవుతుంది? మీ నాన్న మొహాన కొడతాను చూడు పప్పు, అది మన మొహాన పడుతుంది. ప్రోగ్రామ్ అయ్యో, ఇంకా ఫైల్ సరిగ్గా సర్దలేదే. ఇంకా రెడీ అవ్వాలా? ఎన్ని చదువుతుంది? ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో. పోతాను గాని 10 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేయాలి. ఇంకా నేల శబ్దం వినపడటం లేదు. అబ్బా, మీరు బయటికి వెళ్ళిపోండి. ఏమిటా కంగారు? నువ్వు బాత్రూమ్ లో ఉంటే నాకెలా కనపడతావు? వెళ్ళిపోండి. బయట వెయిట్ చేస్తుంటాను. 5 నిమిషాల్లో రెడీ అయి రావాలి. చిన్న చిన్న ఆశ, చిన్నదని ఆశ. అయ్యో, రెడీయా? రెడీ అవుతున్నా. ఏమిటది అలా తిరిగిపోయింది? ఒకటి కాదు, అన్ని చింపేశారు. ఎవరు చింపారు? ఏమో తెలీదు. ఈ ఇంట్లో ఎలుకలు పందికుక్కలు చాలా ఎక్కువైపోయినాయి. ఇది వాటి పనే అయి ఉంటుంది. మామయ్య, అయ్యేటలుడు 1,00,000 రూపాయలు తీసుకెళ్లి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్, చందన, బొమ్మన, గుప్తా, మిడ్డీస్, స్కర్ట్స్, ప్యాంట్స్ అన్ని 1/2 గంటలో ఇక్కడ ఉండాలి. అలాగే. 1,00,000 రూపాయలు చీరలు కొనిచ్చినప్పుడే నాకు బాగా అర్థమైంది. అసలు అమ్మాయి బట్టలు అట్టాగే ఉంచితే కొత్తవి కొనిచ్చేవాడే కాదుగా. ఎవరు కట్ చేశారు? నేనే. అబ్బా, నీ మొహం మండ. నేను పప్పెట్టు కొడితే నువ్వు ఆవుక ఇట్టు కొడతావా? నా కళ్ళు మండిపోతా. పిచ్చ కొట్టుడు కొట్టాడు తల్లి మొగుడా. అబ్బా, అయ్యా, ఆ కళాత్మకంగా కొట్టాడు. అమ్మా, అయ్యో, అసలు ఎలా తగిలేరా? పురాణ పురుషుల్ని ఫాలో అవ్వమన్నాడు చూడు పెద్ద నాన్న. అబ్బా, ఆ మాట పెడచెవిన పెట్టకుండా ఆటోమేటిక్ గా ఫాలో అయినందుకు అయ్యో దైవమే మనిషి రూపంలో వచ్చి వీరబాదుడు బాధింది. అమ్మా, సరిగ్గా నువ్వు ఆ పిల్లని ఎత్తుకుపోతున్నావని వాడికి ఎలా తెలిసిందిరా? తెలవడమేమిటి, వాడు ఉండగానే ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. పిచ్చి వేసవా, రాముడు లేని టైం చూసుకుని రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడురా. పురాణం మారిస్తే ఎలా? అబ్బా, కేంద్రంలో ప్రభుత్వాలే మారగా లేనిది పురాణం మారిస్తే ఏంటి లేని ట్రై చేశా. ఈసారి మగాళ్ళు లేకుండా ట్రై చేయరా తమ్ముడు? తల్లి మొగుడా, ఆ పెట్టే కాపడమేదో వీడి గొంతుకు పెట్టు. వాయిస్ అయినా బాగుపడుతుంది. పెదవ ఆడగొంతు వీడును. అబ్బా.